అసెంబ్లీ సమావేశాల నిర్వహణే ప్రధాన ఎజెండాగా ఏపీ కేబినెట్ మీటింగ్ ఇవాళ జరగనుంది. అసెంబ్లీలో ఆమోదించాల్సిన జీఎస్టీ బిల్లుతో పాటు మరో 2 చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఆంధ్రప్రదేశ్ కు చేసే సాయంపై కేంద్రం నుంచి అందుతున్న సంకేతాలు, కృష్ణా పుష్కరాల నిర్వహణ, రాయలసీమలో కరువును ఎదుర్కొన్న తీరు తదితర అంశాలపైన ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో వ్యూహాత్మక సమావేశం నిర్వహించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు వేగంగా జరుగుతోంది. కలెక్టర్లు, టాస్క్ ఫోర్స్ తో సీఎం కేసీఆర్ ఈ ఉదయం సచివాలయంలో భేటీ అవుతారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా స్థాయి ప్రభుత్వ శాఖల పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ప్రజలకు ఎక్కువ మేలు చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నాబార్డుతో కేంద్రం చేసుకునే ఒప్పంద కార్యక్రమంలో జలవనరుల సమన్వయ కమిటీ సభ్యుడి హోదాలో హరీష్ పాల్గొన్నారు. ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా 99 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. అందులో తెలంగాణ నుంచి దేవాదుల సహా 141 ప్రాజెక్టులకు స్థానం దక్కింది. ఈ ప్రాజెక్టులన్నిటికీ నాబార్డు ద్వారా కేంద్రం నిధులు సమకూరుస్తుంది. ఇక ఇదే సమయంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నారు హరీష్ రావు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కంప్లైంట్ ఇవ్వనున్నారు. తెలంగాణ, ఏపీల మధ్య తలెత్తిన జల వివాదాల పరిష్కారం కోసం కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు అనువైన రోజు తెలపాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో తమ వాదనలు వినిపించేందుకు సన్నద్దమవుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. పోలవరానికి పర్యావరణ అనుమతులపై వైఖరి ఏంటో చెప్పాలని కేంద్రాన్ని కోరింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఒరిస్సా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను ట్రిబ్యునల్ విచారించింది. ప్రతి సంవత్సరం ప్రాజెక్టు వర్క్ ఆర్డర్ వ్యయం ఎందుకు పెరుగుతుందో చెప్పాలని కోరింది. 2 వారాల్లోగా సమాధానం చెప్పాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. యాదాద్రి అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. రానున్న కాలంలో ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరగనుందని, అందుకు తగ్గ విధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాలన్న పనుల నమూనాలను ఆయన ఖరారు చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో నూతన ఎస్పీ పోలీస్ కార్యాలయాలకు కావాల్సిన భవనాలను పరిశీలించారు డీఐజీ అకున్ సబర్వాల్. పోలీస్ కార్యాలయాల కోసం వనపర్తిలోని అనువైన ప్రాంతాలను పరిశీలించారు. నూతన మున్సిపల్ కార్యాలయంతో పాటు అందుబాటులో ఉన్న మరికొన్ని బిల్డింగ్స్ అనువుగా ఉన్నాయో లేదో చెక్ చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ ట్విట్టర్లో ఆయన చేసిన పోస్ట్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీచర్స్ మద్యం బాటిల్ ఫోటోను పెట్టి శుభాకాంక్షలు తెలపడంపై మండిపడ్డ ఉపాధ్యాయులు విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను విస్కీ తాగను, అయితే టీచర్స్ విస్కీని మాత్రం ఇష్టపడతారు అంటూ హ్యాపీ టీచర్స్ డే ట్వీట్ చేశాడు వర్మ. ఈ నెలలో 2 రాకెట్ ప్రయోగాలకు సిద్దమవుతోంది ఇస్రో. 8న జిఎస్ఎల్వి F-05, 26న పిఎస్ఎల్వి 35లను ప్రయోగించనుంది. జిఎస్ఎల్వి ప్రయోగం కౌంట్ డౌన్ రేపు ఉదయం 11 గంటల 10 నిమిషాలకు ప్రారంభమవుతుంది. 29 గంటల పాటు కౌంట్ డౌన్ సాగుతుంది. ఎల్లుండి సాయంత్రం 4 గంటల 10 నిమిషాలకు శ్రీహరికోటలోని షార్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. రంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ జరిగింది. కృష్ణానగర్ కాలనీలోని నవీన్ నాయుడు ఇంట్లో చొరబడ్డ దొంగలు 11 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, ఇంట్లో ఉన్న ఖరీదైన సామాన్లను అపహరించారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని మరో 3 ఇళ్లలో కూడా చోరీకి యత్నించారు. అయితే అక్కడి పరిస్థితులు అనుకూలించకపోవడంతో నవీన్ ఇంట్లో దొంగతనం చేశారు. బాధితులు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో విషాదం జరిగింది. కోవూరు మండలం ఇనమడుగులో విద్యుత్ షాక్తో 2 ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇనమడుగు సెంటర్లోని ఐస్ ఫ్యాక్టరీ వద్ద గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మండపానికి తోరణాలు కడుతున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే నెల్లూరు ఆసుపత్రికి తరలించిన మార్గం మధ్యలోనే 2 చనిపోయారు. విశాఖలో ఏర్పాటు చేసిన సెంట్రల్ పార్క్ ట్రయల్ రన్ నిర్వహించారు. జాగింగ్ ట్రాక్, యోగా సెంటర్లతో పాటు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న మ్యూజిక్ ఫౌంటైన్లను పరీక్షించి చూశారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఎంపీ అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మ్యూజిక్ ఫౌంటైన్ ప్రారంభించారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేసిన వుడా సెంట్రల్ పార్క్ విశాఖ సిగలో మరో కలికితురాయిగా మారడం ఖాయమన్నారు మంత్రి గంటా. ఈ నెల 14న చంద్రబాబు చేతుల మీదుగా ఈ పార్క్ ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లక్ష్మీ న్యూస్ 2 రోజుల పర్యటన కోసం కశ్మీర్కు వెళ్లిన అఖిలపక్షం మిశ్రమ ఫలితంతో వెనుదిరిగింది. 28 మంది సభ్యుల అఖిలపక్ష బృందం శ్రీనగర్లో పర్యటించింది. అనేక సంఘాలు, సొసైటీలు, రాజకీయ నాయకులతో సమావేశమైంది. కానీ వేర్పాటువాదులు మాత్రం అఖిలపక్షంతో చర్చించడానికి నిరాకరించారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో త్వరలోనే శాంతి నెలకొంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు హోంమంత్రి రాజ్నాథ్. కశ్మీర్ భారత్లో అంతర్భాగం అని, అది పాకిస్తాన్కు అక్కర్లేని విషయం అన్నారు. త్వరలోనే అఖిలపక్ష బృందం పార్లమెంటుకు నివేదికను అందజేయనుంది. ప్రపంచ అగ్రదేశాల సదస్సులో పాక్ దుమ్ము దులిపేశారు ప్రధాని నరేంద్ర మోదీ. దాయాది దేశం ఉగ్రవాదులు ఉత్పత్తి కేంద్రంగా మారిందని కామెంట్ చేశారు. ప్రత్యక్షంగా పాక్ పేరు ప్రస్తావించని ప్రధాని దక్షిణాసియాలో ఓ దేశం టెర్రరిజాన్ని ఎగదోస్తోందన్నారు. చైనాలో జరుగుతున్న G20 సమ్మిట్లో హాజరైన ప్రధాని ఈ హాట్ కామెంట్స్ చేశారు. ఆసియాలో ఆధిపత్యం కోసం పాక్కు ఒత్తాసు పలుకుతున్న చైనాకు కూడా చురకలు వేశారు. ఉగ్రవాదం విషయంలో రాజకీయాలు వద్దంటూ సలహా ఇచ్చారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా ప్రతిపాదించిన అభివృద్ధి కారిడార్ను తప్పుబట్టారు మోదీ. మోదీ విదేశీ పర్యటన ముగిసింది. చైనా పర్యటన ముగించుకుని రాత్రి స్వదేశం చేరుకున్నారు. G20 సదస్సులో చర్చలు విజయవంతమైనట్టు ట్వీట్ చేసిన మోదీ చైనా ప్రజలకు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందు వియత్నాంలో 12 కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు మోదీ. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేపట్టేందుకు అఖిలేష్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ కొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. గత ఎన్నికల ప్రచారంలో ల్యాప్టాప్లు అందిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్న ఎస్పీ ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తే స్మార్ట్ ఫోన్లను అందజేస్తామని ప్రకటించింది. అయితే స్మార్ట్ ఫోన్ను అందుకోవాలనుకున్న వారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 2017 ప్రథమార్థం తర్వాత ఫోన్ను రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ఇళ్లకు పంపుతారు. 18 ఏళ్లు నిండి కుటుంబ ఆదాయం ఏడాదికి 2 లక్షలకు మించని వారందరికీ ఫోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది యూపీ ప్రభుత్వం. తక్కువ వడ్డీ రేట్లు ఆర్థిక సంస్కరణలకు ప్రయత్నం కాదని హెచ్చరించారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. తక్కువ వడ్డీ రేట్ల విధానాలు పాటిస్తున్న అతిపెద్ద ఆర్థిక దేశాలు యుఎస్, యూరప్, జపాన్లు గ్లోబల్ ఎకానమీలో ఇంకా నిదానంగానే ఉన్నాయని తెలిపారు. తక్కువ వృద్ధి రేటు చూడాల్సి వస్తుందనే ఆందోళనతో వడ్డీ రేట్లు పెంచడానికి చాలా సెంట్రల్ బ్యాంకులు భయపడుతున్నాయన్నారు రాజన్. టాలీవుడ్ సీనియర్ నటుడు, కామెడియన్ పృథ్వీరాజ్ షూటింగ్ లో గాయపడ్డారు. 30 years ఇండస్ట్రీ పృథ్వీగా పాపులర్ అయిన ఆయన సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా రోప్ స్టంట్ ఫైటింగ్ దృశ్యాన్ని చిత్రీకరిస్తుండగా పృథ్వీకి గాయమైంది. నాగ చైతన్య, అఖిల్ వివాహంపై మరోసారి స్పందించారు నాగార్జున. మంచి ముహూర్తం చూసుకుని యువ హీరోల వివాహాలపై త్వరలోనే ప్రకటన చేస్తారని చెప్పారు. నాగ చైతన్య, అఖిల్ ఇద్దరూ వారి జీవిత భాగస్వాములను ఎన్నుకోవడం తనకు సతీమణి అమలకు చాలా సంతోషంగా ఉందని ఇటీవల చెప్పారు నాగార్జున. నాగ చైతన్య ఓ ప్రముఖ హీరోయిన్ ని ప్రేమించుకున్నారని, అలాగే అఖిల్ ఫ్యాషన్ డిజైనర్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. వెరీ గుడ్ టైం కావాలి, కరెక్ట్ చేస్తాం. ఏది పిల్లలు పెళ్ళ అది ప్రాపర్గా చక్కగా అది డెఫినెట్గా
ఇందాక విక్రమ్ పెళ్లి, అఖిల్ పెళ్లి గారు. సో డెఫినెట్గా అది అనౌన్స్ చేస్తాను. దట్ ఇస్ అ వెరీ ఆస్పిషియస్, వెరీ గుడ్ టైం కావాలి. కరెక్ట్గా ఏది పిల్లల పెళ్ళ. నిర్మలా కాన్వెంట్ లాంటి ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ వచ్చి చాన్నాళ్లైందన్నారు నాగార్జున. ప్రేమ దేన్నైనా గెలుస్తుందనే ఇన్స్పిరేషన్ స్టోరీ బాగుందని చెప్పారు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా అన్నపూర్ణ 7 acres మ్యాట్రిక్స్ టీమ్ వర్క్స్ బ్యానర్ల మీద నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 8న ఆడియో రిలీజ్ అవుతోంది. జస్ట్ లవ్ స్టోరీ కాదు, వెరీ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ అని. ప్రేమ దేన్నైనా గెలుస్తుంది అనేది ఈ సినిమాలో యాక్చువల్ మెసేజ్, అండ్ ఇట్ ఇస్ ఇన్స్పైరింగ్. ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో ఫిలిం త్రూ అవుట్ ఆల్మోస్ట్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతే ఎండింగ్ వరకు ఉంటాను నేను ఈ సినిమాలో. అండ్ బాగా ఇన్స్పైరింగ్గా ఉంది చేసినప్పుడు. అండ్ ఈ సినిమాలో రోషన్తో చేసినప్పుడు ఇతనికి ఫస్ట్ ఫిల్మా, ఎందుకంటే ఎదురెదురుగా యాక్టింగ్ చేస్తున్నప్పుడు, రోషన్తో చేస్తున్నప్పుడు ఇది ఫస్ట్ ఫిల్మా, ఇతనితో చేస్తున్నాను అనిపించి చాలా కాన్ఫిడెంట్గా చాలా బాగా చేశాడు. నాగార్జున అంటే ఎలాగో స్నేహితుడు. ఈ కథ గురించి జీకే చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇఫ్ లవ్ ఈజ్ ఇన్స్పిరేషన్, నాలెడ్జ్ ఈజ్ పవర్. అండ్ నాలెడ్జ్తో గెలవందంటూ ఏమీ లేదు. ప్రేమ నాలెడ్జ్ రెండు కలిస్తే అసలు మనం సాధించలేని ఏమీ లేదనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. అండ్ ఎస్, ఇట్ ఈస్ very inspirational journey for me also, because everyone behind the curtain చాలా చక్కగా చేశారు. అంటే మేము ఈ షెడ్యూల్లో ఈ టైంలో చేస్తామని చెప్పినప్పుడు కరెక్ట్గా అదే టైంలో షెడ్యూల్లో కంప్లీట్ చేయటము, పాటలు మ్యూజిక్ చాలా బాగుండాలంటే మ్యూజిక్ అదేవిధంగా కాన్సన్ట్రేట్ చేయటము. సో అన్ని విధాలుగా చాలా, అంటే నాకు యాజ్ అ పర్సన్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్. న్యూస్ రియో ఒలింపిక్స్ కాంస్య పథక విజేత సాక్షి మాలిక్ త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె సొంతూరు రోహ్తక్ చెందిన అంతర్జాతీయ రెజ్లర్ సత్యవర్త్ కడియన్ను సాక్షి వివాహం చేసుకోబోతోంది. సత్యవర్త్ అంతర్జాతీయ స్థాయిలో రాణించి పథకాలు కూడా గెలిచాడు. ఆయన సాక్షి కంటే 2 ఏళ్ల చిన్నవాడు. రియో ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లకముందే వీరి పెళ్లి నిశ్చయమైంది. ఇండియాపై తనకున్న క్రికెట్ అనుభవంలో హర్భజన్ సింగ్ ను మర్చిపోలేనన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. హర్భజన్ సింగ్ ఇప్పటికీ తనకు కలలోకి వస్తాడని చెప్పాడు. టాస్మానియా బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైన పాంటింగ్ స్పిన్నర్ హర్భజన్ ను పొగిడాడు. టెస్ట్ మ్యాచ్లలో హర్భజన్ సింగ్ 10 సార్లు పాంటింగ్ ను అవుట్ చేశాడు. అందులో 3 డక్లున్నాయి. పాంటింగ్ ను టెస్టుల్లో ఇన్నిసార్లు ఎవరూ అవుట్ చేయలేదు. భారత్ తరపున మొట్టమొదటి టెస్ట్ హ్యాట్రిక్ చేసిన హర్భజన్ సింగ్ ఆ ఘనతను ఆసీస్ జట్టుపైనే సాధించాడు. టాస్మానియా ఆస్ట్రేలియాలోని ఓ దీవి. రికీ పాంటింగ్ పుట్టింది అక్కడే. వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ ను ప్రకటించింది ఐసీసీ. టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో ఉన్న భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో మాత్రం సెకండ్ ప్లేస్ లో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు ఏబీ డెవిలియర్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. పాకిస్తాన్ తో జరిగిన 5 మ్యాచ్ల వన్డే సిరీస్ లో 274 పరుగులు చేసిన ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ 4వ స్థానానికి దూసుకొచ్చాడు. భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్లు 7, 8 స్థానాల్లో ఉన్నారు. తూర్పు కొలంబియాలో అత్యంత భద్రత ఉన్న కాంబిటా జైలుకు ఓ పావురం వచ్చింది. మామూలుగా అయితే ఇది చిన్న విషయమే. అయితే వస్తూ ఆ పావురం వీపుపై ఓ మొబైల్ ఫోన్, అందులో ఓ పెన్ డ్రైవ్ మోసుకొచ్చింది. చాలా పగడ్బందీగా ఓ మొబైల్ ఫోన్ ను, పెన్ డ్రైవ్ ను కలిపి వాటిని నిరోధ ప్యాకెట్లో వేసి పావురానికి గట్టి జైల్లోకి పంపారు. పావురానికి కట్టిన ప్యాక్ ను తీసి దానిని గాల్లోకి వదిలేసిన జైలు అధికారులు వీటిని ఎవరి కోసం ఎవరు పంపిస్తున్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మాహుతి దాడులతో కాబూల్ రక్తసిక్తమైంది. బాంబు పేలుళ్లలో 24 మంది చనిపోయారు. మరో 91 మంది తీవ్రంగా గాయపడ్డారు. రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమీపంలో నిమిషాల వ్యవధిలో జరిగిన 2 ఆత్మాహుతి దాడుల్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో పాటు పోలీసులు చనిపోయారు. ఈ పేలుళ్లతో ఘటనా ప్రాంతం భయానకంగా మారిపోయింది. తామే బాధ్యులమంటూ తాలిబాన్లు ప్రకటించారు.
వరుస టైఫూన్లు జపాన్ను వణికిస్తున్నాయి. ఈ సీజన్లో ఇప్పటికే 10కి పైగా తుఫాన్లు జపాన్ను అతలాకుతలం చేయగా తాజాగా మరో తుఫాన్ జపాన్పై విరుచుకుపడుతోంది. నాగసాకి పట్టణం సమీపంలో తీరం దాటిన శక్తివంతమైన టైఫూన్ ఉత్తర ప్రాంతం దిశగా ప్రయాణిస్తోందని ఆ దేశ వాతావరణ శాఖ హెచ్చరించింది. టైఫూన్ ప్రభావంతో బలమైన గాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జర్మన్కు చెందిన కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ 20కి పైగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వినియోగదారుల చట్టాలను ఉల్లంఘించిందని యూరోపియన్ కమిషన్ తేల్చింది. కర్బన ఉద్గారాల స్కామ్లో వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని తెలిపింది. వినియోగదారులు చట్టబద్దంగా నష్టపరిహారం కిందకు వస్తారా లేదా అన్నది న్యాయస్థానాలు తేల్చుతాయన్నారు. గజేంద్ర మోక్షానికి రివర్స్ సీన్ ఇది. నాడు మడుగులో మొసలి బారిన పడ్డ ఏనుగును రక్షించడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దిగివచ్చాడన్నది పురాణ కథ. కానీ ఓ ఆఫ్రికన్ ఎలిఫెంట్ మాత్రం ఏ సాయం అవసరం లేకుండానే మొసలికి ముచ్చెమటలు పట్టించింది. నీళ్లలో ఉండి తొండాన్ని పట్టుకునే ఆ తొండంతోనే విసిరికొట్టి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంది. సిరిగింటి నేషనల్ పార్క్ లో జరిగింది సంఘటన. సికింద్రాబాద్ బోయిన్పల్లి ప్రాంతం వినూత్న గణపతులకు వేదికగా నిలిచింది. కేజీ బంగారు ఆభరణాలతో బంగారు గణపతిని ఏర్పాటు చేశారు. భారీ సెట్టింగులతో హనుమంతుడు సీతమ్మను వెతుకుతూ వచ్చి లంక దహనం చేసిన విధానాన్ని కళ్లకు కట్టినట్టుగా ప్రదర్శించారు. గణపతి మండపాన్ని సందర్శించిన టీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, మైనంపల్లి హనుమంతరావులు బంగారు తెలంగాణ కాబోతుందనడానికి ఈ బంగారు గణపతే నిదర్శనమన్నారు. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ హంసవాహన సేవ జరగనుంది. ఇందుకోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. 21 రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో వరసిద్ధి వినాయకుణ్ణి వివిధ రూపాల్లో పూజించనున్నారు భక్తులు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ముంబైలో వినాయక చవితి వేడుకలకు వైభవంగా జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గణేశుణ్ణి దర్శించుకునేందుకు సెలబ్రిటీలు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ నటి రాఖీ సావంత్ వినాయకుణ్ణి దర్శించుకుని ఏకంగా డప్పు వాయించి స్వామి పట్ల భక్తిని చాటుకుంది. గణేష్ చతుర్థి అంటే తనకెంతో ఇష్టమని తెలిపింది రాఖీ. న్యూజెర్సీలో భారీ గణనాథుని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఏర్పాటు చేసిన అతిపెద్ద వినాయక విగ్రహం ఇదే. ఉత్తర భారతీయులంతా కలిసి మహాకాయుణ్ణి ప్రదర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. And being Hindu, I feel so proud to be here today celebrating this Ganesh Chaturthi. I think we are all privileged to be here and talking about Ganeshji. I want to thank everybody here who came in and want to pray. I think it's a blessing and we should all support all this. Thank you.